సహజ సిద్ధమైన లోహం పెట్టుబడికి నమ్మకమైన సాధనం బంగారం. చెప్పాలంటే పేద మధ్యతరగతి వారు గర్వంగా భావించే ఐశ్వర్యం కూడా. ప్రపంచంలో విలువ తగ్గని వస్తువు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా స్వర్ణమే అవుతుంది. అందుకే పసిడికి అంతటి డిమాండ్. అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధాలతో గత కొద్ది కాలంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకానొక సందర్భంలో 10 గ్రాముల పసిడి ధర 1,80,000కు పైగా దాటింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 1,40,000 వరకు వచ్చింది. ఈ మధ్యకాలంలో మళ్లీ ధరల్లో పెరుగుదల మొదలైంది. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు క్రమంగా తగ్గిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో 6% తగ్గాయని WGC వెల్లడించింది. మరి కొనుగోళ్లు తగ్గడానికి అసలు కారణాలు ఏంటి? మరికొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం రానుండడంతో మళ్లీ పసిడి విక్రయాలు పెరిగే అంచనాలు ఉన్నాయా? ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరతాయా? సందర్భం ఏదైనా సరే చేతిలో కాస్త నగదు ఉంటే సరి, ఎంతో కొంత గోల్డ్ కొనాలి అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా అక్షయ తృతీయ, ధన్తెరస్, పండుగలు, పెళ్లిళ్ల సీజన్లలో పసిడి కొనుగోళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేదవాళ్ల నుంచి బాగా పైసలున్న వారి వరకు అందరూ వారి స్తోమతకు తగ్గట్టు పసిడిని కొనుగోలు చేస్తారు. అయితే ప్రస్తుతం అటువంటి పరిస్థితులు కనిపించటం లేదు. అందుకు కారణం పెరుగుతున్న బంగారం ధరలే. సామాన్యులకు అందనంత దూరంలో బంగారం ధరలు 1,40,000 పైన తచ్చాడుతున్నాయి. దీంతో బంగారం కొనడం స్థాయికి మించిన భారంగా అనిపిస్తోందనే అభిప్రాయాలు పేద మధ్యతరగతి వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీంతో పసిడి కొనుగోళ్లలో వేగం తగ్గింది. అందులో ప్రస్తుతం ఆషాఢమాసం కావడం, శుభకార్యాలు ఎక్కువగా లేకపోవడంతో బంగారం విక్రయాలు మందకొడిగా ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఏడాది పాటు విక్రయాలు ఆపాలని సూచించారు. ఇది గోల్డ్ కొనుగోళ్లపై ప్రభావం చూపించిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటు పెరిగిన ధరలు కూడా ఈసారి బంగారం గిరాకీపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సమయంలోనూ పరిమితంగానే స్వర్ణం కొనుగోళ్లు జరిగినట్లు మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో భారత్లో పసిడికి డిమాండ్ 6% పడిపోయి 131.4 టన్నులుగా ఉందని ప్రపంచ స్వర్ణ మండలి WCG వెల్లడించింది. 2025 ఇదే త్రైమాసికంలో అమ్ముడైన 139.7 టన్నుల బంగారంతో పోలిస్తే తక్కువ విక్రయాలు జరిగాయన్నమాట. కొనుగోళ్లు తగ్గినప్పటికీ పసిడి ధరలు ఆకాశాన్ని తాకడంతో విలువ పరంగా చూసుకుంటే గిరాకీ 50% పెరిగింది. వివరంగా చెప్పాలంటే విలువ పరంగా కొనుగోళ్లు 1,32,500 కోట్ల నుంచి 1,98,100 కోట్ల రూపాయలకు చేరినట్లు ప్రపంచ స్వర్ణ మండలి తెలిపింది. అలాగే ఆభరణాలకు గిరాకీ 88.8 టన్నుల నుంచి 15% తగ్గి 75.1 టన్నులకు పరిమితమైంది. పెట్టుబడులు అంటే నాణేలు, బిస్కెట్ల రూపంలో గిరాకీ 9% పెరిగి 50.3 టన్నులకు చేరింది. దేశీయ పసిడి ఈటీఎఫ్ల్లోకి నికరంగా 4.2 టన్నుల పెట్టుబడులు వచ్చాయి. వీటితో పాటు 2026లో భారత్లో పుత్తడి డిమాండ్ 650 నుంచి 750 టన్నుల మధ్య ఉంటుందని ప్రపంచ స్వర్ణ మండలి అంచనా వేసింది. దీన్ని బట్టి చూస్తే పెరిగిన ధరల కారణంగా పసిడి కొనుగోళ్లు తగ్గినప్పటికీ పెట్టుబడులు పెరిగాయనేది సుస్పష్టం. కేంద్రం బంగారం దిగుమతులపై సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచడంతో కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తోంది. అప్పటికే స్వర్ణం ధరలకు రెక్కలు రావడం, అందులోనూ కేంద్రం పన్నులు పెంచడం వల్ల అక్రమ మార్గాలకు తావిస్తోంది. అదెలాగంటే పన్నుల భారాన్ని తగ్గించుకోవడం కోసం దేశంలోకి అక్రమ మార్గంలో బంగారం రావడం గణనీయంగా పెరిగింది. స్వయంగా ప్రపంచ స్వర్ణ మండలి ఈ విషయాన్ని వెల్లడించింది. అనధికారికంగా అంటే బిల్లు లేకుండా బంగారం కొనుగోళ్లు పెరిగాయని వివరించింది. దీనివల్ల అక్రమార్కులు భారీగా లాభాలు పొందుతుండగా పన్నులు చెల్లించి వ్యాపారం చేసే వ్యవస్థీకృత వర్తకులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపింది. సుంకాలు పెంచినప్పటి నుంచి అక్రమ మార్గంలో దేశంలోకి వస్తున్న బంగారాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు రెట్టింపు స్థాయిలో పట్టుకున్నారని స్పష్టం చేసింది. దీనిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరి బంగారం ధరలు పెరగడానికి, కొనుగోళ్లు తగ్గడానికి కారణాలు ఏమిటనే విషయాన్ని ఒకసారి చూద్దాం. అందులో మొదటగా మాట్లాడుకోవాల్సింది పసిడిపై పెట్టుబడి గురించి. గోల్డ్ అనేది ఎంతో నమ్మకమైన పెట్టుబడిగా ఉంది. అందుకే ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు బంగారాన్ని అధికంగా కొనుగోలు చేస్తున్నాయి. అందులోనూ అమెరికా డాలర్లపై ఎక్కువగా ఆధారపడవద్దనే ఉద్దేశంతో ప్రపంచ బ్యాంకు నుంచి అన్ని దేశాలు రికార్డు స్థాయిలో పసిడిని కొనుగోలు చేసి తమ నిల్వలు పెంచుకుంటున్నాయి. వీటికి తోడు అంతర్జాతీయ పరిణామాలు స్వర్ణం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం, శాంతి చర్చలు, ఒప్పందాలు అంటూనే అమెరికా ఇరాన్ పరస్పర దాడులు, ట్రంప్ విధిస్తున్న సుంకాలు, తీసుకుంటున్న నిర్ణయాలతో పసిడి ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ వార్ కానివ్వండి, మిడిల్ ఈస్ట్లో ఉన్న డిస్టర్బెన్స్లు కానివ్వండి, అదర్ ఎకనామికల్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, దీనివల్ల బంగారం మనకి రెగ్యులర్గా పెరుగుతూనే ఉంది. అలాగే ఇన్ఫ్లేషన్ కూడా ఒక కారణం. ఇన్ఫ్లేషన్ వల్ల మనకి ఏమవుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల మనం 1 లక్ష రూపాయలు బ్యాంకులో వేసాం. ఇన్ఫ్లేషన్ అంటే ఆటోమేటిక్గా మనకి ఎక్స్పెండిచర్ పెరిగిపోతూ ఉండటం వల్ల ఒక నెక్స్ట్ 5 ఇయర్స్లో ఈ 1 లక్ష రూపాయల వాల్యూ 80,000 గానో, 70,000 గానో, 60,000 గానో పడిపోతుంది. అదే ఈ సంవత్సరం, ఈ నెల, ఈరోజు మనం ఈ 1 లక్ష రూపాయలు పెట్టి గోల్డ్ కొనుక్కున్నాం అనుకోండి, ఏమవుతుంది, గోల్డ్ వాల్యూ ఎప్రిషియేట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఇన్ఫ్లేషన్ నియంత్రణ కనుక కరెక్ట్గా ఉంటే మనకి స్టేబుల్గా ఉండడానికి ఛాన్స్ ఉందండి. బట్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ మనకి ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూనే ఉంది. దానివల్ల ఈ గోల్డ్ రేట్స్ కూడా పెరుగుతున్నాయి. బంగారం పెరుగుదలకు రూపాయి క్షీణత కూడా ఒక కారణమే. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోంది. ప్రస్తుతం డాలర్ విలువ 95 రూపాయలకు పైగానే ఉంది. ఒక సందర్భంలో 98 రూపాయలకు చేరింది. ఇది బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో గోల్డ్ వినియోగం ఎక్కువ. ఏటా 700 నుంచి 800 వరకు వినియోగం జరుగుతోంది. అయితే అందులో దేశీయంగా ఉత్పత్తి అయ్యేది పరిమితమే. ఈ మధ్యకాలంలో అధికంగా చర్చకు వస్తున్న చమురు కంటే బంగారాన్నే దిగుమతి చేసుకుంటున్నాం. భారత్ 85% వరకు విదేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ ఉండగా 90% పైగా బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. అంటే భారత్ దిగుమతి చేసుకుంటున్న వాటిలో పసిడి ప్రథమ స్థానంలో ఉంది. బంగారం, ముడి చమురుకు అమెరికన్ డాలర్లలోనే చెల్లింపులు చేయాలి. అంటే మనం ఎంత ఎక్కువగా ఈ రెండూ దిగుమతి చేసుకుంటే ఆ మేర మన ఖజానాలోని విదేశీ మారకపు నిల్వలు బయటకు వెళతాయి. దీంతో దిగుమతుల భారం అధికమై రూపాయి విలువ క్షీణించడం, గోల్డ్ ధరలు పెరగడం జరుగుతోంది. ప్రైస్ ఫ్లక్చువేషన్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈరోజు 13,200 ఉంటే రేపు పొద్దున కల్లా 13,500 అయిపోతుంది. అండ్ మళ్ళీ 13,500 అవుతుంది కొందాం అనుకుంటే మళ్ళీ తెల్లారికి 13,100 అలా పడిపోతుంది. సో దానివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది కస్టమర్స్ అందరికీ, అండ్ ప్రతి పీపుల్కి చాలా ఇబ్బంది జరుగుతుంది. అండ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ కూడా చూసుకుంటే ఒక్కసారిగా రైజ్ అయిపోయింది, 70,000 చేంజ్ అలా వెళ్ళిపోయింది. బట్ విత్ ఇన్ 1 మంత్ లోపు మళ్ళీ ఒక్కసారిగా బాగా డ్రాప్ అయిపోయింది. సిల్వర్ కూడా చూసుకుంటే చాలామంది పీపుల్ బాగా సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారు. దానివల్ల చాలా కస్టమర్స్ కూడా చాలా లాస్ అయ్యారు. అరౌండ్ 4 lakhsలో కూడా కొన్నోళ్ళు ఉన్నారు. బట్ విత్ ఇన్ 1 మంత్లో బాగా డ్రాప్ అవ్వడం వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యారు కస్టమర్స్ కూడా. ఇప్పుడు రేట్ కూడా ఫ్యూచర్లో ఇప్పుడు నా ఐడియా బాటమ్ అవుట్ అయిపోయింది. అంతకంటే తగ్గే అవకాశం ఒక 5% ఇంకా మళ్ళీ తగ్గితే తగ్గవచ్చు, కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ పెరిగేదే. సడన్ నా ఐడియాతో ఈ 2-3 నెలలు మాత్రం ఈ రేంజ్లోనే ఉంటుంది. 5 to 10% అప్ అండ్ డౌన్ అవుతుంది. దాని తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకి వచ్చేటప్పుడు ఇంకా ఇక్కడి నుంచి 10-20% బాగా మళ్ళీ పెరుగుతుంది. ఇలా బంగారం ధరలు పెరిగి కొనుగోళ్లు తగ్గిపోతున్న పరిస్థితి కనబడుతున్న తరుణంలో చాలా మంది డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేస్తున్నారు. గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెడుతున్నారు. బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ లో బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. బంగారు షాపుల్లో కూడా విక్రయాలు పెరగడానికి అనుగుణంగా స్కీమ్లు ప్రవేశపెడుతున్నారు. 10 గ్రాములు బంగారం కాకుండా 1 గ్రామ్ గోల్డ్ స్కీమ్స్ తీసుకొస్తున్నారు. దాంతో పాటు నెలవారీ స్కీమ్స్ కూడా వచ్చాయి. అలాగే జనాలు కూడా పెద్ద మొత్తంలో నగదు పెట్టి బంగారం కొనడం కంటే ఉన్న ఆభరణాలని ప్రస్తుతానికి అనుగుణంగా సరికొత్త డిజైన్లతో తయారు చేయించుకుంటున్నారు. బరువైన నగల స్థానంలో చూసేందుకు పెద్దగా ఉండి బరువు తక్కువగా ఉండే ఎలక్ట్రో ఫార్మ్డ్ ఆభరణాలు విక్రయిస్తున్నారు. అంతేకాదు రోజు వేసుకునే ఆభరణాల కోసం 18 క్యారెట్ల బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ఆషాఢ మాసం కాబట్టి ఎవరు ముహూర్తాలు మంచి చెడు ఏ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రేపు శ్రావణ మాసం వస్తే పెళ్లిళ్ళు అవన్నీ ఉంటాయి కాబట్టి మరి పెళ్లికి కావాల్సిన మంగళసూత్రాలు కానివ్వండి, మంగళతాళి కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా కావాలి కాబట్టి కొంటారనమాట. ధరలు అంటే ఇంకా కొద్దిగా పెరుగుతాయని మా అంచనా అండి. ఎందుకంటే అప్పుడు గతంలో ఈ 2-3 నెలల ముందు చూస్తే 19,000 చిల్లర ఉందండి గోల్డ్కి. ఇప్పుడు వచ్చేసరికి 14,500, 15,000 చిల్లర చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఆషాఢ మాసం పోయిన తర్వాత ఎప్పుడైతే ఎక్కువ మళ్ళీ కొంటూ ఉంటారో కస్టమర్స్ అప్పుడే పెరగడం మొదలు పెడుతుందండి. సీజన్ కొద్దిగా అప్ అండ్ డౌన్ రేట్ల మీద కొంచెం తక్కువగానే ఉంది.
దేనికంటే రోజు రోజుకి రేట్లు తక్కువ ఎక్కువ జరుగుతున్నాయి. అంతకుముందు ఇలాగ ఉండేది కాదు. ఇప్పుడు బాగా కాంపిటీషన్ మీద రోజు రోజుకి రేట్లు అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉన్నాయి. దానివల్ల కొద్దిగా బిజినెస్లు కూడా తక్కువగా ఉన్నాయి. స్కీమ్ ఉంటుంది, నెలకి మంత్లీ 2,000 3,000 అలా కట్టుకుంటారు చిన్న చిన్న వాళ్ళు. 11 నెలలు కట్టాలి. మేము ఒక నెల యాడ్ చేస్తాము. నెల పూర్తి అవ్వగానే మేము దానికి సరిపడా ఐటమ్ ఏదో ఒకటి తీసుకెళ్తుంటారు. సాధారణంగానే ఏ సీజన్లో అయినా డిమాండ్ తగ్గని వస్తువు బంగారం. అందులోనూ శ్రావణ మాసం వచ్చిందంటే చాలు బంగారం కొనుగోళ్లు అమాంతం పెరిగిపోతాయి. అందుకు ప్రధాన కారణం శ్రావణ మాసంలో ఎక్కువగా పెళ్లిళ్ల ముహూర్తాలు ఉంటాయి. అయితే శ్రావణ మాసానికి ఇంకా 10 రోజులుంది. ఈ మాసంలోనే పెళ్లిళ్లు, పండుగలు కూడా వస్తాయి. వాటితో పాటు గృహప్రవేశాలు, వ్రతాలు, ఇతర శుభకార్యాలకు శ్రావణ మాసాన్ని మంచి సమయంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.